ప్రభువు నామంన ఇక్కడ విచ్చేసిన ప్రియులందరికీ సంఘం తరపున, నా తరపున వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అవ్వలేదు. దయతో ఏమైనా తప్పుని మాట్లాడుంటే దయతో క్షమించండి. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమానమ్మకం పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకెంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరి మమ్మల్ని ఈ క్రిస్మస్ దినాన మమ్మల్ని సంఘంగా కూర్చి ఈ విధంగా మమ్మల్ని చేర్చిన దేవానికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి మేము పాడబోయే పాటల్లో మనం చెప్తున్న మాటల్లో నువ్వు తోడు నీడు కాపుదలను అనుగ్రహించుకోవడం, నీ సన్నిధిని అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకెవరినైతే రానై ఉంటున్నారో వారి మార్గమంతట్లో నీ తోడు కాపుదలను అనుగ్రహించు ప్రభా. ప్రతి విధమైన శత్రుకరాన్ని అన్నిటి లయపరచు దేవా. నీకు ఎంతగానో వందనాలు సంవత్సరాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎంతో గొప్ప దేవుడు తండ్రి, నీ నామంలో మేము స్తుతించలాగానే శానిటైజ్ ప్రభావ. మరి లోకమంతా ఈ దినాన్ని నీ జన్మదినంగా జరుపుకుంటున్నారు, కానీ మేమైతే మిమ్మల్ని దినదినము స్తుతిస్తూ పూజిస్తూ ఉంటున్నాం ప్రభావ. మరి ఈ లోకానికి మా కొరకు వచ్చిన దేవానికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఈ లోకరక్షకుడుగా మా కొరకు జన్మించిన దేవానికి ఎంతగానో వందనాలు ప్రభావ. ఏమిచ్చి నేను తీర్చుకోగలను తండ్రి. నేను మాట్లాడే మాటల్లో నువ్వే నీ తోడునీడు కాపుదలను అనుగ్రహించమని కొద్దిన స్తుతి ప్రార్థన త్వరలో రాన పరిస్థితిని యేసుక్రీస్తునామానికే ప్రార్థించి సమర్పించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాక్చువల్‌గా నేను చిన్న సాక్ష్యం షేర్ చేసుకుంటాను. మా పేరెంట్స్ ఇద్దరిది హిందూ మ్యారేజ్. సో, వాళ్ళు ప్రభువుని నమ్ముకుంది. మా తమ్ముడు పుట్టాక నమ్ముకున్నారు. దేవునిలోకొచ్చారు. సో, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌కెళ్ళేదాన్ని. దేవుని వాక్యం బాగా ధ్యానించేదాన్ని. సో, దేవుడు నన్ను ఎ దేవునిలో ఎదుగుతూ అలానే వస్తూ ఉన్నాను. సో, దేవుడు నాకు ఎన్నో విధాలుగా సాతాను ఎన్నో విధాలుగా శోధించినప్పటికీ దేవుడు నన్ను ప్రతి నిమిషం కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మెయిన్‌గా కుటుంబంలో తల్లి క్రమశిక్షణలో పెరిగితేనే పిల్లలు ఎంతో మంచిగా ఎదుగుతూ ఉంటారు. సో, మెయిన్‌గా తల్లి పాత్ర ఎంతో ఉంటది. సో, నా తల్లి కూడా నన్ను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరగడం గానీ, నా ఫ్రెండ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. సో, నేను ఆ విషయంలో కోప్పడేదాన్ని. కానీ తను నన్ను ఇలా పెంచింది నందుకు నేను కొంచెం గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఈ విధంగా ఉన్నాను, ఈ దేవునిలో ఎదిగానంటే కేవలం నా తల్లి వల్లే. సో, నేను హెబ్రోన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాను. సో, నాకిక్కడ చాలా కొత్తగా అనిపిచ్చింది. నేను ఎప్పుడు ఏ సంఘానికి వెళ్ళలేదనమాట. సో, నేనిక్కడ గమనించింది నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దయతో నన్నెవరు తప్పు పట్టొద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ 1 కొరింథియన్స్ 11th చాప్టర్ 4th అండ్ 5th వర్స్ చదువుతున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను పరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. సో, ఇక్కడ స్త్రీ ముసుగు గురించి చెప్పింది. కానీ ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఏం మెన్షన్ చేయలేదు. సో, ప్రతి ఒక్క స్త్రీ చిన్ననాటి నుంచే మనం పిల్లలకి ముసుగు వేసుకొని మనం చర్చ్‌కి అంటే అదొకటి ఆహ్, నేను దాన్నేమంటారు? ఆచారంలాగా చెప్పట్లేదు. ప్రతి ఒక్క బిడ్డలు అంటే చిన్ననాటి నుంచే నేర్చుకుంటే వాళ్ళు ప్రభువులో ఇంకా బలపడతారని నేను ఈ వాక్యాన్ని ఎంచుకున్నాను. నాకెప్పటినుంచో తలంపు ఉంది చెప్పాలని. కానీ దేవుడు నాకు ఈ విధంగా అవకాశాన్ని అనుగ్రహించాడు. సో, ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరున యవ్వనస్తురాలు గానీ, చిన్న పిల్లలు గానీ, మధ్య వయస్కులు గానీ తమ తలలు కప్పుకుంటే దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటదని నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి యవ్వనస్తులు కూడికప్పుడు గూడా ప్రతి ఒక్క యవ్వనస్తులతో ప్రార్థన చేపిస్తా. అంటే మాకు సండే స్కూల్‌లో చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరితో ప్రేయర్ చేయించేవాళ్ళు. సో, అలా గనక జరిగితే ఆహ్, ప్రతి ఒక్కరు ఇంకా బలంగా దేవుడిలో బలపడతారని నేను నమ్ముతున్నాను. ఆహ్, హ్మ్. నాకిట్టి అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి, దేవునికి మహిమపరుచుకుంటూ సెలవు తీసుకున్నా. అందరికి వందనాలు.